ఆ దేశం ఉండాలనేటువంటి కోరిక, యూదుల కోరిక. ఆ ఆలోచనతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వారు ఆ ఆశతో వారు వెంబడించినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. కానీ ప్రభు ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే, నేను నా సంఘమును కట్టుదును. మరి సంఘము అనేటువంటి అర్థము బహుశా ఆ సమయంలో శిష్యులకు వేరే వేరే విధానంలో అర్థమై ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సంఘం, ద టుడేస్ చర్చ్, ద రిడీమ్డ్ చర్చ్, దట్ ఈస్ నాట్ వాట్ దే అండర్స్టూడ్ అట్ దట్ టైం. వాళ్ళు ఏమనుకుంటూ వచ్చినారంటే, ఆ సంఘము అనేటువంటి మాటకు ఆ భాషలో, వారి భాషలో ఒక గుంపు, ఫాలోయింగ్ క్రైస్ట్. ఆ గుంపు, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేటువంటి గుంపును నేను కడుతాను, ఆ గుంపు ద్వారా ఒక రాజ్యము, యూదుల రాజ్యం రాబోతుంది అనుకున్నట్టుగా వారి ఆలోచన సరళి, వారి యొక్క ప్రభువుని గురించినటువంటి గ్రహింపు, వాటిని చూస్తే మనం అది ఆలోచించగలం. కాబట్టి ఇక్కడ ప్రభువు మనకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ శిష్యుల యొక్క మనస్సు, ఆలోచన, దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ the Jewish kingdom, their free Jewish kingdom, not under the bondage of any other enemies, the Roman enemies, the Roman kingdom. They want a messianic kingdom. అభిషక్తుడైనటువంటి రాజు కింద, మెస్సియా రాజు కింద వారి దేశం సుసంపన్నంగా ఉండాలనేటువంటిది వారి కోరిక. ధర్మశాస్త్ర గ్రంథంలో వారు ఎరుగుదురు, మెస్సియా రానై ఉన్నాడు, మెస్సియా ద్వారా ఇజ్రాయేలు రాజ్యం కట్టబడుతుంది అని. ఈయనలో అది ప్రత్యక్షపరచబడుతూ వచ్చింది. ఈయన అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు ప్రభు. ఈయన పుట్టుక, ఈయన కార్యములు, ఇవన్నీ చూస్తే ఈయన మెస్సియా, ఈయన అభిషక్తుడు, సజీవుడగు దేవుని కుమారుడు, నువ్వు అభిషక్తునివి అని వారికి గ్రహింపు ఉన్నది. మరి ఆ రాజ్యం ఇప్పుడే కట్టబడితే మేము కూడా ఈయనతో కూడా ఉంటాము, అధికారంలో ఉంటూ వస్తాము. ప్రభు ముందు అధ్యాయాల్లో చెబుతూ వస్తాడు కదా, మీరు ఇజ్రాయేలీ ట్రైబ్స్కి పెద్దలుగా ఉంటూ వస్తారు అని. దే వర్ ఇన్ దట్ ఇంప్రెషన్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ప్యారలల్లీ, ఏది జరుగుతూ ఉందంటే ప్యారలల్గా నాట్ ఓన్లీ మిరకిల్స్, బట్ దే ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ రిజెక్షన్స్. They are also going through disappointments in their own kingdom, in their own place. వారు నిరాశ, నిస్పృహ, వ్యతిరేకత, తిరుగుబాటు వారి దేశంలోనే పరిసయ్యుల ద్వారా, సద్దూకయ్యుల ద్వారా వారు వెళ్తూ ఉన్నారు. వారికి ఏం అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రభు ద్వారా మనం కూడా రక్షించబడుతూ వచ్చినాం. ప్రభు యొక్క మరి విశ్వాస యాత్ర, ప్రభువును మనం వెంబడిస్తూ ఉన్నాం. మన యొక్క రక్షణ ఏంటో మనం అద్భుతమైనటువంటిదని అని మనం ఎరగగలం. మన జీవితంలో ఆయన అద్భుతమైనటువంటి కార్యములు, అద్భుతమైనటువంటి సంగతులు మనం ఎరిగి ఉన్నాం. అలాగే ఈ లోకంలో మనం వెళ్ళేటువంటి క్రమంలో, ఈ విశ్వాస యాత్రలో అనేకమైనటువంటి నిస్పృహలు, నిరాశలు, దుఃఖము, కృంగుబాటు, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలు, వీటి గుండా కూడా మనము ఆ శిష్యుల వలె వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో ప్రభు వారికి ఏదో ఒక రాజ్యాన్ని ఇస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు యూదుల కోసము అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు ప్రభువు ఇంకొక మాట, గాడ్ ఈస్ టెల్లింగ్ దెమ్ సంథింగ్ డిఫరెంట్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. Church means Jewish plus Gentiles, not Jewish kingdom. యూదులు అన్యజనులతో సంఘం, వారి గ్రహింపులో ఓన్లీ యూదా రాజ్యం. కాబట్టి దే ఆర్ గోయింగ్ త్రూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, సీయింగ్ ద మిరకిల్స్ ఆఫ్ లార్డ్. దే ఆర్ అవేర్ దట్ హీ ఈస్ ద మెస్సయా, బట్ ద రిజెక్షన్స్ అండ్ ఆల్సో ద డిసప్పాయింట్మెంట్స్, the Pharisees, Sadducees, they are all rejecting Lord. They were moving out from place to place. All these rejections they are seeing, they are little anxious about their future. What is going to happen?
will this Lord Jesus Christ build a Jewish kingdom or not? Lord is answering them that I will build my church, Jewish plus the Gentiles. That they didn't understand at this time until the Pentecost. పెంతెకోస్తు దినం వరకు, మొదటి అధ్యాయం అపోస్తుల కార్యముల వరకు వారికి ఇది అర్థం కాలేదు. కాబట్టి ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ లెర్న్ ఈస్ గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్స్. వాట్ వీ థింక్, మనం ఏమనుకుంటున్నాం, వాట్ వీ వాంట్, దట్ ఈస్ నాట్ exactly matches with the God's plan and purpose. God has a different plan for the mankind. Apostles have a different thought. They want Jewish kingdom. But Lord has a different plan about the church. Jews plus Gentiles, a new man, a new living organism. That is what the Lord's plan. కాబట్టి దేవుడు ఇక్కడ మనకు జ్ఞానం చేస్తున్నాడు ఏమంటే, దేవుడు మన ఆలోచనలు మనము ఏవేవో అనుకోవాలా ఏవో వాటిని బట్టి మన పరిచర్యలో మనం ముందు కొనసాగేటప్పుడు దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు శిష్యుల వలె we all also go through disappointments. Many times we went through sufferings. Many times we will be isolated, like they were isolated to the place called Caesarea Philippi. Many times we will be alone. Many times we were worried about the future. What is happening? What is happening? But Lord has a plan. There is a new body, new church, new living man, new living organism that is going to have start from Acts 1st chapter. The 2nd chapter, Pentecost time. So God's wisdom, God's knowledge is unsearchable. He has a different plan for everyone. For everyone he has a plan. ప్రతి ఒక్కరికి ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. ఆయన జ్ఞానం చొప్పున ఆయన మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటూ వస్తాడు. అనేక మార్లు మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే, వెలిచూపు వలన మనకున్నటువంటి పరిస్థితులు, మనుష్యులు, మనకు కలిగేటువంటి సంఘటనలు, వ్యతిరేకతలు, నిందలు, అవమానములు, దుఃఖములు, వీటిని మనం చూస్తూ ప్రభు యొక్క రక్షణ విశ్వాస యాత్రను ఎలా కొనసాగించాలి, ఎలా వెళ్ళాలి, ఏం జరుగుతుంది, ఈ ఆలోచనలలోనే మనం ఎక్కువగా ఉంటూ వస్తాం. దేవుడు ఒక ప్రణాళిక శిష్యులకు అక్కడ ఒక మర్మరూపకంగా వారికి అర్థం కాని ఆ సమయంలో కాదు అని ప్రభువుకు కూడా తెలుసు. ఆ విధంగా అక్కడ సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఇన్ Isaiah 40:28 it is told like యెహోవా జ్ఞానమును శోధించుట అసాధ్యము. In Isaiah 40:28 if you see, God's wisdom and knowledge is unsearchable. It's beyond our comprehension, beyond our man's wisdom, man's knowledge, man's wisdom. We cannot comprehend. He has a plan for us. So God wants us to have that thought in our mind firmly and press forward in our ministry or in our Christian life. God has a plan He is going to do, not the circumstances what I am going through. So that thought we have to keep in our minds firmly and proceed. That's what God is speaking to us. Those apostles have a different perspective about our Lord Jesus Christ. He will build a Jewish kingdom. We will be heads of the Israeli tribes. He is the Messiah. He came. He is the true Messiah, we are aware. He will build a Jewish kingdom. That's how their plans, their thoughts. But God's wisdom is above them. God has a different perspective, different plan and purpose. Even though they are anxious because of rejections, because Parsis and Sadducees are rejecting Lord Jesus Christ and the apostles, they are slightly getting anxious. He is the Messiah but getting rejected. What is happening?
But God has a different plan. He is building a church, Jews plus Gentiles. That is the God's plan. So God's wisdom, God's knowledge is unsearchable and beyond our human comprehension, capability. God has given us salvation. He is giving grace in every part of our life. In our every day, He is giving grace to us. He has a plan for us. His wisdom, His knowledge for us is above our understanding, above our comprehension. That's what God is speaking to us. If you see Naomi in Ruth chapter, if you see Naomi in Ruth chapter 1, verse 19, 20, 21. Ruth chapter 1, 19, 20, 21. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినను వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబు రాలైన రూతు అన్న ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేం చేశారు. See, when Naomi is speaking all this conversation to the village people, her Bethlehem people, she is saying, don't call me Naomi, call me Mara. I lost everything in Moab. That is how she is thinking at that moment. But if you go through the other chapters of this Ruth book, God has a different plan altogether for Naomi and Ruth. In the current circumstances, Naomi is saying, don't call me Naomi, call me Mara. The bitterness. God has grieved me. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. That's what she is speaking. But God has a different plan, purpose, beyond the comprehension, beyond the wisdom of Naomi. So God started our journey, the journey of Christian life, salvation, the journey of salvation. We are in this process. We may see many rejections, difficulties, circumstances, many times Mara kind of bitterness in our life. But the end will be so wonderful in our lives. And that end is according to the God's wisdom and knowledge. Similarly, if you see Job, he lost everything. His own people, sons, daughters, cattle, sheep, and he lost his health also. He's బూడిదలో, he is sitting in ash and he is scratching all the sores, all the whatever the ailments on his body is, so scratching all those things. Such a worst condition Job was initially. But God has a different plan for him. 42 chapters of Job book is written for Job. In the last chapter, God blessed him twofold, multifold. So the end is, like very wonderful according to the purpose of God's plan and wisdom. So, dear brother and sister, what God is speaking to us through our church promise, I will build my church. When this verse has been spoken to the apostles, they thought there could be some religious congregation or religious group following Lord Jesus Christ who will work for the Jewish kingdom, and we will be heads of the Jewish kingdom, and it will be a messianic kingdom, what is written in the Old Testament.
But God's church is Jewish plus Gentiles, a different plan and perspective, purpose beyond the comprehension, wisdom of the apostles. They were anxious about the future. They are aware that he is the Messiah, but they are going through rejections in their own land. They went to the far place, Caesarea Philippi. They are isolated. They are going through difficulties, rejections, all kind of stuff, అవమానాలు నిందలు వాటి గుండా వారు వెళ్తా ఉన్నారు. God has a plan, and those apostles from Acts chapter, if you see, God used them mightily to build the real church what God spoke to them at that point in 16:18 of Matthew. That is the church they understood, and they built it with much labor. So God is speaking to us, whatever the circumstances we are going through, whatever despair, rejections, humiliation, suffering, crying, isolation, aloneness, God is building us with his wisdom, which is beyond our comprehension. The end will be wonderful. That's what God is speaking. If you see our circumstances and the people around us, then we'll not enjoy this Christian life. That's what God is speaking to us. So based on these words, we'll go into prayer, and దేవుని మనము ఈ మాటల ద్వారా మన జీవితం ఎలా ఉంది? Are we really having this perception of God's wisdom working on us or not? Are we aligning to that God's wisdom in our Christian life or not? That kind of examination we can do, and then we can ask for forgiveness, and then we can do the prayers what God has, the prayers for the church. So we'll go to the church prayer. Anna said he will share the సో సంఘం కొరకు ప్రార్థన చేయండి. సంఘము మరి ఈ ప్రాంతంలో మరి అనేక మంది సంఘానికి వచ్చినట్లుగా, నూతన ఆత్మల చేత నింపబడినట్లుగా ప్రార్థన చేయండి. ఇంకా వచ్చినటువంటి వారు స్థిరపరచబడినట్లుగా ప్రార్థన చేయండి. ప్రే ఫర్ ద కన్స్ట్రక్షన్ అబౌవ్ ద కిచెన్ అండ్ సండే స్కూల్, దట్ కన్స్ట్రక్షన్, అండ్ ఆల్సో pray for the well-being of every person of the church, every family of the church, the spiritual well-being as well as the physical well-being of the church, and any ailments or health issues of the church people, those prayers also you can do. Whatever God reminds to you, you can pray those things. For the young people also, for their jobs, for their marriages, we can pray. All the meetings, whatever happening in Bethel, from Sunday worship till the Saturday church fasting prayer, all those meetings, let God help us to do the ministry in a fruitful way according to the will and purpose of Lord, and meet all the needs of the church. Like that, whatever God reminds you and whatever I don't know, if God reminds you, please you pray accordingly. We'll pray till around 8:35 approximately. That time we'll do the final prayer. We'll go into the prayer. First, whoever came here offline, they will first pray, and then whoever are in, we'll give time to the Zoom online people. So first offline, whoever are present they will pray. We'll go into the prayer.
and Jacob, Lord, in this wonderful day that you have created and given to us. Lord, we come to thy house with a heart full of thanksgiving and gratitude to thy presence, and we offer you, Lord, the praise and the worship which is due only for thee. Lord, the whatever God who created us, Lord, thou hast sought us and thou hast saved us and sanctified us and added us to thy flock. Lord, we thank you for that great salvation that you have put in our hearts, so that we may come to thee as the children of God and ask whatever we have in our needs. Lord, I thank you, Lord, God, the whatever God who hears our prayer, who also answers our prayer. Lord, I thank you for all the prayers thou hast heard that beated from our heart into thy attentive ears, all the prayers openly rendered or silently rendered. Lord, thou hast heard from thy church, and thou hast also answered in every matters. Lord, we have nothing to say, but Lord, we humble ourselves, Lord, fall at thy feet and say thank you. Lord, this evening also, once again, I also, Lord, we thank you for the word that has been delivered from thy throne. Lord, thy thoughts, the plans thou hast for us is much more, and we cannot comprehend with our understanding. Lord, thou hast created us as a tiny object of this great universe, which thou art also a creator. Lord, with thy our little understanding and with thy little short lifetime, Lord, we cannot understand what is thy plan and purpose for everyone. Lord, thou art a wonderful and almighty God. Therefore, Lord, we come to thee, but Lord, thou hast simplified thyself and came to this world, and Lord, lived like one of us, born like one of us, and Lord, survived, and Lord, took up the cross to pay the penalty and to make me as thy own child. Therefore, Lord, I come to thee with all that humbleness, that our God is a great and mighty God, yet he lives in the broken and contrite heart. Therefore, Lord, I worship you and also I thank you. Lord, now also, Lord, before I bring my praise and worship, Lord, I also prayer and supplication, I also bring myself unto thy sprinkling blood. Lord, wash me, cleanse me, and make me, Lord, once again as acceptable in thy sight, so that my prayer may not be rejected, but Lord, reach to thy ears also. Lord, I also pray for the church here at Bethel. Lord, I thank you, Lord, for the grace thou hast given to us to come and gather in these last days in thy house, Lord, as a freely, Lord, in the land of the living, that we may come and glorify thee. Lord, seek thy face and have fellowship one another, and also, Lord, to come with all boldness and to pray openly to thy attentive ears. Lord, I thank you, Lord, for the desire thou hast for Bethel. Thy plans are so great. Lord, we have not even known even the beginning of what it is. But Lord, thou know what is the end. Therefore, Lord, we pray that thy will may be done, Lord, in this place, in bringing many souls to thy kingdom. Lord, help us through our prayer and the worship and the behaviors. Lord, we may show thy love to all those who are coming to and residing nearby, walking by, so that they may one day, Lord, reach to the heaven and live with you forever and ever, like thou hast given us also the opportunity. Lord, also pray for the weekly meetings, Sunday worship, and Sunday school. Lord, other ministries on Sunday, the people who are laboring in thine house. Lord, all that may be, Lord, blessed by thee, and also, Lord, give thy heavenly wisdom, so that it may grow day by day in abundance also. Lord, we thank you also for the church prayer on Tuesday, and on Thursday Bible study, and Lord, the night prayer, and
the sisters gathering, Sunday school teachers meeting, and various meetings, Lord, conducted out of the house. Lord, help us to see the blessing and the fruits, the days to come. And Lord, also we pray for the other people, brothers and sisters who are regularly gathering. Lord, we pray they may also hear their prayer. Lord, from the bottom of the heart, Lord, whatever they put forward to thy attentive ears, Lord, we pray thou may hear it and answer it also. Lord, also we pray for those who are sick and suffering, Lord, who are going through various ailments in their body. Lord, we pray thou may also heal them and make them perfect. Lord, we pray for Sister Sarah's son also. Lord, give the daily bread for the child so that it may grow nourished, and Lord, it may the boy may grow well in all the stages. Lord, let the bone and the marrows, Lord, skin and the flesh may be, Lord, grown up by thy own protection. Also we pray for sister and also David also. Lord, give them and hear all their prayers, Lord, and also thou know the tears. Thou art a God who counts the tears and hold our tears in thy hand. Therefore, Lord, we pray thou may, Lord, remember them and make this as a great testimony in the days to come also. Also we pray for those brothers and sisters who are going through terminal diseases, Lord, like cancer and other diseases. Lord, thou art our uh, heavenly Father who created us, who has the healing, and also by thy stripes, Lord, we have the healing. Lord, irrespective of whatever our situations, but Lord, help us so that we may reach the heavenly kingdom, the church which thou art building for us as a New Jerusalem. Lord, let us not be discouraged. None of us may be discouraged by any of the things that could disturb us or the situation surroundings could pull us down. But Lord, help us to look forward out that marvelous light and come close toward thee day by day. And Lord, also, Lord, we pray for those who are coming newly to the church, those who are ready to know the Christ. Lord, help so that they may also come to the knowledge of the loving Savior also. Lord, we also pray for Brother Joshua and sister and also beloved children as they are laboring in thine house. Lord, bless them and bless their labor so that it may be written in the book of remembrance all the things that they put forward for extending thy kingdom. So we remember brother as he has went to Maharashtra. Lord, we take him safely and also fulfill all the works to complete and bring him back safely. And until the time, Lord, we also pray thy power and protection may we also reside on sister and children as they are staying here. Also, Lord, we pray for all the assemblies distributed, spread across in Karnataka and various parts of our country. And we remember all the brothers and sisters who are laboring in the house in various measures, Lord, with a human limitation. But Lord, thou art our God who rewards us richly. Therefore, Lord, we pray thou may see their labor and, Lord, account it and also bless them much more than before. But also we pray for those who are suffering for the sake of the gospel of Christ, Lord, in the bars, in the, Lord, much with the people and going through much of disturbing situations. Lord, we pray thou may also protect them and day by day lead them. Thy rod and staff may comfort them. Also, Lord, we pray for especially the ministry in Bangalore and all the places, various places thy children are laboring. Lord, we remember them also. Lord, and as we are looking ahead for the rest of the months in the year, Lord, help us so that much more meetings and much more gatherings may be accounted, and also many may come to the saving knowledge of Lord Jesus Christ. Lord, we also remember in Bethel those who are ready to be born again, baptized. Lord, we pray thou may also give them the opportunity so that at the earliest they can also be added to thy flock and their names may be written in the book of life. Lord, also we pray for the special meetings
which are ahead of us, Lord, until the year end. Lord, we pray, help us to continuously pray for it and to remember and also store for it. Lord, we pray for the various needs of the house, Lord, especially in building in the rooms in the upper hall terrace, Lord, and also the provision for the kitchen, and also, Lord, the cleaning place. All this may be, Lord, built for thy glory, and Lord, let the house be filled with the plenty, so that many may come and hear thy voice and also go happily out of this place. Lord, we pray that thou may meet all the needs, so that thy leading may be experienced day by day in this place also. Lord, we thank you for hearing this prayer, and as we wait upon to pray for all the other petitions, Lord, we pray thou may also hear it, and Lord, let it be yes and amen in the days to come. Lord, humbling myself and praying this prayer in the sweet name of my Lord and Savior, Lord Jesus Christ. Amen. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన దేవ, జీవన దేవ, దయగల తండ్రి, మీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో నీ బంగారు పాదాలు కొందనాలు కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నాను దేవా. నమ్మకమైన తండ్రి దేవా, మరి ఏక సంఘ ప్రార్థనలో దేవా నేను కూడా ఏకీభవించి ప్రార్థించినట్లుగా దేవా మీ నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకే దేవా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను దేవా. దయగలిగిన తండ్రి దేవా, నిజంగా ఒకనాడైతే దేవా అన్నిరాలుగా దేవా నిన్ను ఎరగని దానిగా ప్రభా సంఘం యొక్క ప్రాముఖ్యతను దేవా, సంఘం యొక్క విలువను దేవా, దాని యొక్క విశిష్టతను తండ్రి, సంఘం యొక్క శ్రేష్టమైన తండ్రి ఆ యొక్క మాధుర్యంను ఎన్నోసార్లు నా జీవితంలో దయగల తండ్రి నేను రుచి చూడలేకపోతూ వచ్చినాను దేవా. తండ్రి అయితే నమ్మకమైన తండ్రి దేవా, తండ్రి ఎక్కడో తండ్రి ఏనాడో కొట్టుకుపోవలసిన నా యొక్క జీవితంను నా బ్రతుకును మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా దేవా. కేవలం మీ యొక్క ప్రేమను బట్టి మాత్రమే దేవా మీరు నన్ను రక్షించుకొని దేవా ఇంతవరకు మీ యొక్క నమ్మకత్వాన్ని దేవా ప్రతి నిమిషము నా పక్షాన్ని మీరు కనపరుస్తూ వచ్చిన మీ యొక్క మహాప్రేమ కొరకై మీకు వందనాలు దేవా. నిజంగా మీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ యొక్క సంఘములో దేవా నేను కూడా తండ్రి ఒక అంగముగా కాగలిగినట్లుగా నన్ను కూడా మీరు తండ్రిని సంఘంలోని ఇంటిలో దేవా మీరు ఆడుతూ వచ్చినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవా. నిజంగా ప్రభా పరిస్థితులు ఎట్లున్నప్పటికీ తండ్రి ఎటువంటి లోన్లీనెస్, ఎటువంటి డిసప్పాయింట్మెంట్స్ దేవా తండ్రి, ఎటువంటి రిజెక్షన్స్ ప్రభా ఏది ఉన్నప్పటికీ కూడా దేవా నీ యొక్క ఆలోచన, నీ మనస్సు దేవా తండ్రి సంఘం మీద ఏమాత్రం కూడా మార్చుకునే దేవుడు అయినందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవా. మీరు మీ రక్తం ఇచ్చి, మీ స్వరక్తం ఇచ్చి దేవా ఈ యొక్క సంఘంని మీరు కొనుక్కున్నారు. అందులో నన్ను కూడా దేవా తండ్రి దేవా ప్రత్యేకమైన దానిగా ప్రభా మీరు నన్ను ఎంచుతూ దేవా నా ఏడలో కూడా మీరు కలిగి ఉన్న మీ యొక్క ప్రత్యేకమైన ఉద్దేశమును, ప్రణాళికను బట్టి మీకు ఎంతో వందనాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను ప్రభా దేవా. నిజంగా మనుషుల దృష్టిలో దేవా శ్రేష్టమైన దాన్ని కానప్పటికీ కూడా దేవా లెక్కకు తక్కువైనప్పటికీ కూడా అయ్యా నీ దృష్టిలో నన్ను విలువైన దానిగా, ప్రత్యేకమైన దానివిగా ప్రభా మీ నన్ను చేసుకుంటూ దేవా సంఘంలో దేవా మీ నన్ను నాటుతూ వచ్చిన మీ యొక్క మహాప్రేమ కొరకే మీకు వందనాలు తండ్రి దేవా. ఎటువంటి విలువ లేని నన్ను, ఎటువంటి తండ్రి నైనా అర్హత యోగ్యత లేని నన్ను దేవా నీ ఇంటిలో నాటిన కారణాన్ని బట్టి మాత్రమే నా జీవితానికి ఒక విలువను తీసుకొచ్చినందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవా. నిజంగా బేతేల్ సంఘానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి దేవా మీకు ఎంతో వందనాలు అయ్యా. ఈ యొక్క బేతేల్ సంఘం పక్షాన మీరు కలిగి ఉన్న మీ ఉద్దేశములు, మీ ఏర్పాట్లు, మీ ఆలోచనలు దేవా వాటన్నిటిని బట్టి మీకు వందనాలు దేవా. మాకు అర్థం కానివి మా తండ్రి మా ఆలోచనకు గ్రాహ్యం కానీ దేవా గొప్ప సంగతులను అయ్యా మీరు బేతేల్ పక్షాన దేవా జరిగించే దేవుడుగా మీరు ఉన్నందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను ప్రభా దేవా. నిజంగా తండ్రి నా సంఘము నేను కట్టుదును, పాతాళలోకపు ద్వారం దాని ఎదుట నేరవని సెలవిస్తూ వచ్చినారు దేవా. నీ సంఘాన్ని దేవా మీరు మాత్రమే కట్టే దేవుడు అయినందుకే ప్రభా మీకు ఎంత వందనాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను ప్రభా. దయగలిగిన తండ్రి దేవా
నమ్మకమైన ప్రభా, దేవా బేతేల్ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటురండి, కనికరిస్తురండి. దయగలన తండ్రి, దేవా సంఘం పక్షాన మీరు కలిగి ఉన్న మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశములు, మీ ఆలోచనలన్నింటినీ దేవా సంపూర్ణంగా దేవా నెరవేర్చుట్లో ప్రభా నా వంతు దేవా నేనేం చేయవలనో దాన్ని కూడా నేను చేయుటకు నా కృప చూపించండి. దేవా సహాయం చేస్తామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. నమ్మకమైన తండ్రి, దేవా అటు రీతిలో దయగలిగిన తండ్రి, దేవా మరి సంఘంలో దేవా మీరు చేరుస్తూ వచ్చిన ప్రతి విశ్వాస కుటుంబాన్ని బట్టి కూడా దేవా మీకు ఎంతో వందనాలు తెలియజేసుకుంటూ వస్తుంటున్నాను ప్రభా. దేవా ఒక్కొక్క కుటుంబ పక్షాన, వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి పక్షాన, దేవా ప్రతి విశ్వాస పక్షాన మీరు కలిగిన మీ యొక్క ఔన్నత్యమైన గొప్ప ఉద్దేశములు ఎన్నో ఉంటున్నాయి నాన్న. అయ్యా వాటన్నిటిని మీరు సంపూర్ణంగా ఓ దేవా మీరే నెరవేర్చుకుంటామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా సహాయం చేస్తురండి. దేవా ఏ కుటుంబంలో ఎటువంటి అసమాధానమైన పరిస్థితులు ఉంటున్నాయో దేవా వాటిని మీరు సంపూర్ణంగా ఎరిగిన దేవుడో కాబట్టి అయ్యా ఇంటికి మీరే సమాధానకర్తగా ఉంటూ ప్రతి కుటుంబంలో దేవా మీరు అధికారిగా, అధిపతిగా తండ్రి మీరు ఉంటూ నమ్మకమైన తండ్రి ప్రతి కుటుంబంలో సమాధానమును నది వల్ల ప్రవహింపజేస్తారమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా సహాయం చేస్తురండి నైనా. దేవా కనికరించండి, కృప చూపించండి. నమ్మకమైన తండ్రి, దేవా ఒక్కొక్క కుటుంబము ఆత్మీయంగా బలపరచుట ద్వారా, కుటుంబాలన్నీ కూడా సంఘంలో చేర్చుట ద్వారా దేవా సంఘంలో కూడా ఆత్మీయమైన వాతావరణము దేవా మేము చూడగలుగుతూ వస్తాము. దేవా దయచేసి కనికరించండి మా కుటుంబంలో దేవా మరి స్పిరిచువల్ క్లైమేట్ని దేవా మేము ప్రతి దినము కూడా కలిగి ఉండడానికి దేవా ఒక్కొక్క కుటుంబంగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా తద్వారా నీ ఇంటికి వచ్చినప్పుడు శరీరం ప్రవేశించకుండానట్లుగా దేవా నీ ఆత్మకార్యములు కొరకై దేవా మేము ఆకులు దప్పులు కలిగి దేవా నీ యొక్క ఇంటి కొరకై మేము ప్రయాసపడి వరంగా తండ్రి ప్రతి కుటుంబాన్ని దేవా తండ్రి మీరు చేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా సహాయం చేస్తురండి. మొదట నా రాజ్యమును, నా నీతిని వెతుకుడి, వాటన్నిటి తర్వాత అనుగ్రహించని చెప్తున్నారు. అవును దేవా తండ్రి, మొదట నీ రాజ్యమును దేవా నీ నీతిని వెతికినప్పుడు దేవా మీరు మాకు సమస్తమును దయచేసే దేవుడుగా ఉంటున్నారు కదా. అయితే దయగల తండ్రి వాటిని మేము వెతుకున్నట్లుగా మాకు సహాయం చేయండి దేవా. వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవా సంఘముగా మమ్మల్ని ఆ రీతిలో జ్ఞాపకం చేసుకునండి దేవా. నీ కొరకై, నీ ఇంటి కొరకై ఆకలి దప్పులు కలిగిన వారంగా దేవా మేము ఉండగలిగినట్లుగా దేవా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేమతో కూడిన ప్రయాసను దేవా మీరు మాకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా కనికరించండి దేవా, కృపను చూపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను నాయన. దేవా మరి ప్రతి నెల కూడా సంఘం యొక్క రెంట్ కట్టుకోవడానికి కూడా దేవా మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా మనుషుల దృష్టిలో మా యొక్క ఆలోచనలో దేవా అది ఎంతో పెద్దది. అయితే ప్రభా తండ్రి అది గొప్ప విషయం, కానీ గొప్పదైన దేవుడు, గొప్ప కార్యములు, గొప్ప సంగతులను మా జీవితాల్లో చేయగలిగిన దేవుడు అయ్యా. దేవా మీ వైపే చూస్తుంటున్నాం నాయన. దేవా ప్రతి నెల తండ్రి మీరు మాకు సహాయం చేస్తురండి. సంఘముగా నమ్మకమైన తండ్రి ప్రార్థిస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరిస్తామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా దయ చూపించండి. సంఘం యొక్క ఓనర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. దేవా తన కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా ఓబేదేదో ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఆ ఇంటిని మీరు దీవించినట్లుగా దేవా మరి ఓనర్ వల్ల ఆ యొక్క గృహాన్ని కూడా ప్రభా వారి జనరేషన్స్ కూడా దేవా నిన్ను గుర్తెరుగునట్లుగా దేవా నీ యొక్క ప్రేమను వారు తెలుసుకున్నట్లుగా అయ్యా దయచేసి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా కనికరించండి తండ్రి, కృప చూపించండి. నమ్మకమైన తండ్రి దేవా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కూడా దేవా మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. దేవా వాళ్ళని మేము ఎట్లా రీచ్ అవ్వాలనో దేవా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నాను దేవా. వాళ్ళతో నేను ఎట్లా మాట్లాడాలి దేవా, మరి నీ యొక్క ప్రేమను గురించి దేవా ఏ విధంగా వారికి చెప్పాలి దేవా. ఆ యొక్క తండ్రి ప్రభా ఆలోచనలన్నిటి విషయమై దేవా మీరే సంఘముగా మాకు మంచి ఆలోచన ఇచ్చి నడిపించండి దేవా. కృప చూపించండి నాయన. దయగల తండ్రి మీరే సహాయం చేస్తురండి. నమ్మకమైన తండ్రి సువార్త ద్వారా మీరు నన్ను పిలుచుకున్నట్లుగా దేవా ఇక్కడున్న ప్రజలు కూడా దేవా నీ సువార్త ద్వారా, నీ పిలుపు ద్వారా తండ్రి అనేకులు తండ్రి నీ వైపు తండ్రి తిరిగి రక్షించబడినట్లుగా మీరు సహాయం చేస్తారమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దయగలిగిన తండ్రి మీరే కృప చూపించండి. అటు రీతిలో ప్రభా మీరే దేవా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా సువార్త చేసే సంఘము సజీవమైన సంఘమని సెలవిచ్చినారు దేవా. అట్లా సువార్త కొరకై దేవా తండ్రి వ్యక్తిగతంగా, కుటుంబంగా మేము పరుగులెత్తువారంగా చేయండి.
అయా నశించిపోతున్న వారిని చూసినప్పుడు మా హృదయంలో తండ్రి మంటను పుట్టిస్తురండి దేవా, భారమును పుట్టిస్తురండి ప్రభా. దేవా ఎంతోమంది దేవా మరి మేము కలుసుకుంటున్నాము, అయితే ఉదయం లేచిన కాడి నుంచి ఎంతోమంది దేవా మేము చూస్తుంటున్నాం, అయితే వారిని తండ్రి మీ వైపు త్రిప్పలేని వారంగా, మీ గురించి ఒక్క మాట అయినను దేవా చెప్పలేని వారంగా ఉంటున్నాము. ఎన్నోసార్లు విషయంలో ఓడిపోతూ వస్తుంటున్నాం ప్రభా. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఈ విషయంలో మమ్మల్ని సరిచేయండి దేవా. తండ్రి ఒక్కరోజు ఒక్కరికైనా ప్రభా దేవాని ప్రేమ గురించి మేము చెప్పగలిగినట్లుగా దేవా మమ్మల్ని ఆ రీతిలో సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా కనికరించండి, నా కృప చూపించండి దేవా. ఈ లోకంలో మేము ఏమి సంపాదించుకున్నప్పటికీ, ఎంత సంపాదించుకున్నప్పటికీ దేవా ఈ లోకంలో అవన్నీ మేము ఒకరోజు విడిచిపెట్టి దేవా మీ వద్దకు రావాల్సిన వారమేనని దేవా తండ్రి ఆ యొక్క నిత్యరాజ్యం కొరకు, ఆ పరలోకంలో ఉన్న ధనమును మేము సంపాదించుకోవడానికి దేవా ఈ లోకంలో మేము ప్రయాస పెట్టకు, మాకు సహాయం చేయండి. సంఘముగా మమ్మల్ని అట్లా సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా కృప చూపించండి నాయన. దేవా ఈనాడు దేవా తండ్రి ఎన్ని ఆత్మల్ని మేము నష్టపోతున్నామో వాటి కొరకు రేపు పరలోక రాజ్యంలో మేము సిగ్గుపడకుండానట్లుగా దేవా, రేపు మమ్మల్ని తండ్రి అటువంటి పరిస్థితులు మేము ఉండకుండానట్లుగా దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము దేవా. అనేకమైన ఆత్మల కొరకై, నశించిపోతున్న వారి కొరకై దేవా దైవ చిత్తానుసారమైన దుఃఖమును మా హృదయంలో మీరు పుట్టించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా దయచేసి కనికరించండి అయ్యా, మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. సంఘంలో కూడా తండ్రి అనేకమైన కొత్త ఆత్మలు, నూతనమైన ఆత్మలను కుటుంబంగా తండ్రి మరి మీరే సమకూరుస్తామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దయగల తండ్రి ఇక్కడ తండ్రి మరి దూర సమీప ప్రాంతాల్లో కూడా దేవా ఎన్నో పీజీస్ ఉంటున్నాయి ప్రభా. దేవా తండ్రి అక్కడ ఎంతోమంది యవన బిడ్డలు దేవా వారి యొక్క జీవితాన్ని వారికి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వస్తుంటున్నారు ప్రభా. దేవా వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న వయస్సును బట్టి దేవా, వారికి ఉన్న తండ్రి ఈ లోకంలో ఉన్న టాలెంట్స్ను దేవా వారు కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవా నిజమైన దేవుని, నిజమైన ప్రేమను వారు గుర్తిరగలేని వారుగా ఉంటున్నారు దేవా. ఈ లోక ప్రేమ యొక్క మత్తులో వారు జీవిస్తుంటున్నారు ప్రభా. దేవా అట్టి బిడ్డల్ని కనికరించండి. ఎంతోమంది యవన ఆడపిల్లలు, యవన మగపిల్లలు దేవా తండ్రి ప్రశాంత్ లేవట్లు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దేవా ఎంతోమంది ఉంటున్నారు నాయన. దయచేసి వారిని కనికరించండి ప్రభా, కృప చూపించండి దేవా. తండ్రి మేము కొంతమందినైనా పట్టుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. దేవా కనికరించండి దేవా, మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దయగల తండ్రి మీరే మాకు నూతనమైన కాంటాక్ట్స్ కూడా దయచేయండి. మేము ఎట్లా వాళ్ళని రీచ్ అవ్వాలో మాకు మీ ఆలోచన, మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా. తండ్రి సహాయం చేయండి దేవా. మరి తండ్రి వెళ్ళలేని స్థలములకు దేవా మేము వెళ్ళునట్లుగా సంఘముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను దేవా. మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను అయ్యా. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే దయగల ప్రభువా వారి యొద్దకు దేవా మేము తండ్రి నాయన సువార్త చేయగలిగినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను ప్రభా. దేవా మాకు కృప చూపించండి దేవా. మమ్మల్ని మీ జ్ఞానముతో నింపండి, మీ ఆత్మతో నింపండి దేవా. ఇది బలము చేత కాక, శక్తి చేత కాక, యెహోవా ఆత్మ చేత మీరు సెలవిచ్చినట్లుగా నమ్మకమైన తండ్రి దేవా మరి అన్రీచ్డ్ పీపుల్ దగ్గరికి మేము రీచ్ అవ్వడానికి మీరే మాకు సహాయం చేస్తారమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను దేవా. కృప చూపించండి నైనా, కనికరించండి దేవా. సంఘంలో కూడా తండ్రి దేవా చేరి వస్తున్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా మీరు సహాయం చేయండి. బిడ్డలే కానీ, తల్లిదండ్రులే కానీ దేవా ఏ ఒక్కరూ రక్షణ లేకుండానట్లుగా ప్రభా వారు ఉండకుండా దేవా ప్రతి కుటుంబంలో దేవా మీరు రక్షణ కార్యం చేస్తారమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడదురని సెలవిచ్చినట్లుగా అయ్యా వారి యొక్క విశ్వాసము దేవా తండ్రి అనేకులను ఎదుకు తీసుకురాగలిగినట్లుగా దేవా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను దేవా. సహాయం చేయండి దేవా. మా విశ్వాసము మా ఇంటి వారిని రక్షించబడినట్లుగా తండ్రి అట్టి కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఎన్నోసార్లు దేవా మా ఇంటి వారి కొరకు దేవా మేము ప్రార్థించలేని పరిస్థితులు, కన్నీరు విడిచిపెట్టలేని పరిస్థితులు దేవా తండ్రి. నిజంగా మా బిడ్డలే మేము రక్షించుకోలేకపోతే దేవా, మేము మా యొక్క బిడ్డలే తండ్రి కోల్పోతే దేవా మేము తండ్రి దేవా నిజంగా ఎంతగానో తండ్రి మా యొక్క జీవితాల్లో గొప్ప నష్టాన్ని మేము చూసే వరంగా ఉంటున్నాం దేవా. దయచేసి కనికరించండి. మా ప్రతి కుటుంబంలో ప్రభు ప్రతి బిడ్డ కూడా రక్షించమన్నట్లుగా ప్రతి కుటుంబంలో మీరు రక్షణ కార్యం సంపూర్ణంగా జరిగిస్తామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి దేవా. సహాయం చేయండి మా బిడ్డల కొరకై తండ్రి, రక్షణ లేని వారి కొరకై, రక్షణ లేని కుటుంబాల కొరకై
దేవా మేము విలిపించి ప్రార్థించినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి దేవా. తెల్లవారుజామున లేచి దేవా తండ్రి మా యొక్క హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించుకోవడానికి దేవా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను దేవా. ఎంతో వరకు నా మట్టుకు నేను దేవా ఎంతో సోమర్థనం కలిగిన జీవితము దేవా. ఉదయకాలమున తండ్రి దేవా తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే దేవా తండ్రి మీరు అరణ్యంలోనికి వెళ్తూ వచ్చినారు దేవా. మరి రోదనతో కన్నీటితో ప్రార్థిస్తూ వచ్చినారు దేవుని కుమారుడైనప్పటికీ కూడా దేవా నిజంగా ప్రార్థనలో ప్రభు తండ్రి నేను ఎట్టి రీతిలో ప్రార్థించవలను మాకు మాదిరికరమైన జీవితాన్ని మీరు జీవించినట్లుగా మా బిడ్డల విషయమై దేవా మేము కూడా మాదిరికరమైన జీవితం జీవించినట్లుగా ఉదయకాలంలో లేచి దేవా నీ సన్నిధిలో అనేకమైన విషయంలో కొరకే ప్రార్థించినట్లుగా మమ్మల్ని లేపుతూ రండి తండ్రి. సహాయం చేయండి దేవా. ఎందుకొరకు దేవా మేము ప్రయాసపడుతున్నాము, ఉదయకాలం లేస్తే ఎందుకొరకు మేము పరుగులెడుతున్నాము దేవా. మా జీవితం యొక్క గమ్యం ఏంటి, అర్థం ఏంటి ప్రభా. మా బిడ్డలే కోల్పోతే దేవా, మా కుటుంబంలో ఉన్న మా వాళ్ళని మేము కోల్పోతే దేవా తండ్రి రేపు మీకు ఒక రోడ్డు లెక్క చెప్పుకోవాలి ప్రభా. దయచేసి మమ్మల్ని కనికరించండి దేవా. నా ఇంట్లో ఉన్న 3 బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఈ లోక మాలిన్యం నుంచి వారిని విడిపించండి దేవా. సహాయం చేయండి దేవా. వారిని కూడా కృప చూపించండి అట్లు ప్రభా. మా యొక్క సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబం ఉన్న యవన బిడ్డలనేమి చిన్న బిడ్డలనేమి దేవా అందరినీ మీరు రక్షించుకోమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఈ లోకంలో ఎవ్వరు కూడా కలిసిపోకున్నట్లుగా, ఈ పాప లోకంలో వారు జారిపోకున్నట్లుగా, వారు పడిపోకున్నట్లుగా వారి ఆత్మల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను దేవా. సహాయం చేయండి దేవా. కృప చూపించండి నైనా, కనికరించండి దేవా. ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నశించిపోతున్న ప్రతి ఆత్మను మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. అగ్నిలో నుంచి లాగమన్నట్లుగా మేము కొంతమందినైనా లాగుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను దేవా. మీరే మాకు దయ చూపించండి నైనా. దినములు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరములు గడిచిపోతున్నాయి దేవా. మా ఇంటి వారు అలానే ఉంటున్నారు, మా కుటుంబీకులు అలానే ఉంటున్నారు దేవా. మా యొక్క తండ్రి రక్త సంబంధికులు అలాగే ఉంటున్నారు ప్రభా. మా బంధువులు అలానే ఉంటున్నారు దేవా. మేము మాత్రం రక్షించబడి నీ యొక్క ప్రేమను నీ మాధుర్యమును దేవా మేము సమృద్ధిగా అనుభవిస్తుంటున్నామే కానీ వారికి మేము పంచలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటున్నాం నాయన. దయచేసి కనికరించండి, సహాయం చేయండి. మీరే మమ్మల్ని క్షమించండి దేవా. నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకై దేవా తండ్రి మా హృదయంలో తండ్రి దుఃఖమును పుట్టిస్తురండి దేవా. మేము వారి కొరకి ప్రార్థించినట్లుగా చేయండి ప్రభా. సహాయం చేయండి దేవా. మీరే కనికరించండి అయ్యా. ఈ లోకం అంతా సంపాదించుకొని నీ ప్రాణమును నష్టపరుచుకుంటే నీకేం ప్రయోజనం అని సెలవిచ్చినారు దేవా. ఎంతోమంది ఈ లోకంలో ఉన్నవారు డబ్బు సంపాదించుకోవచ్చు, ధనమును సంపాదించుకోవచ్చు, ఆస్తిపాస్తులు దేవా ఎన్నో సౌఖ్యములలో వారు జీవించవచ్చు కానీ వారు ఆత్మలు నష్టపోతే ఏం ప్రయోజనం దేవా. వారి విషయమై దేవా మేము విలిపించి ప్రార్థించినట్లుగా దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను దేవా. దయ చూపించండి నమ్మకమైన తండ్రి. అటు రీతిలో ప్రభా మీరు మాకు సంఘముగా దేవా సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ అయ్యా సంఘంలో ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో, అస్వస్థతగా ఉంటున్నారో దేవా మీరు జ్ఞాపకం చేసుకురండి దేవా. మరి మీరు ముట్టి స్వస్థపరచమని కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను దేవా. దయ చూపించండి దేవా. ఇంకా ఎవరైతే స్కూల్స్లో దేవా మరి ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నారో దేవా, మరి బస్ ఫీజులు, స్కూల్ ఫీజులు దేవా తండ్రి, మరి వారి యొక్క అడ్మిషన్ ఫీజెస్ దేవా అట్లా స్కూల్స్లో కాలేజెస్లో తండ్రి నైనా మరి ప్రభా కట్టుకోలేక దేవా ఇంకా నీ వద్ద చేరి వచ్చి కనిపెడుతూ వస్తుంటున్నారు. వారి ప్రార్థనలు కూడా మీరు జవాబు ఇవ్వండి. ఎవరు ఎటువంటి పరిస్థితులు గుండా నీ సన్నిధిలో చేరొచ్చి కన్నీరు కారుస్తుంటున్నారు దేవా మీరు వారికి సహాయం చేస్తురండి దేవా. వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని దేవా, మరి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారిని దేవా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. వారి వారి అవసరతలు చొప్పున ప్రతి వారి యొక్క అవసరతలు అక్కర్లు అయ్యా మీరే తీర్చమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను దేవా. సహాయం చేయండి. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను దేవా. అటు రీతిలో నమ్మకమైన తండ్రి సంఘం యొక్క అవసరత, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస యొక్క అవసరత దేవా మీరు తండ్రి చూచుచున్న దేవుడు కాబట్టి మీరే మాకు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తూ అయ్యా నీ దాసుడు కూడా గడ్చిరోలికి వెళ్ళినాడు ప్రభా దేవా. అది నక్సల్స్ ప్లేస్ దేవా. మరి ఆ యొక్క అడవి జంతువులు కూడా తిరుగుతున్న ఆ యొక్క ప్రాంతంలో దేవా మీరే కావాల్సిన ప్రొటెక్షన్ తనకు దయచేసి ప్రభా క్షేమంగా అక్కడ పరిచయం అంతా కూడా ముగించుకొని క్షేమంగా మా మధ్యలోకి రాగలిగినట్లుగా కూడా
తండ్రి మీ కాపుదల భద్రతలో నీ దాసు నుంచి మనం ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా మీరే సహాయం చేస్తురండి. దేవా అక్కడికి వెళ్ళిన యొక్క సమయం ఎంతో దీవెనకరంగా చేస్తురండి. ప్రభా అనేకుల ఆత్మరక్షణ కొరకై, సంఘ క్షేమాభివృద్ధి కొరకై నీ దాసుని అక్కడ నిలబెట్టుకోమని కూడా ప్రార్థిస్తూ, దయగలిగిన తండ్రి ఇంతవరకు దేవా మేము చేస్తూ వచ్చిన ప్రతి ప్రార్థన కూడా మీరు విన్నారని, దేవా మీరు త్రోసివేయనందులకే మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ వందనములు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధానంలో చేరి నీ మందిర ఆవరణంలో ప్రార్థన కూడిక కొరకై నన్ను కూడా మీరు తీసుకొని వచ్చిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను దేవా. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క లేఖన భాగంలో నా జ్ఞాపకంలోనికి మీరు తీసుకొని వచ్చినందుకే వందనాలు. అవును తండ్రి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని సెలవిచ్చినావు. అవును ప్రభా, ఆ దినాల్లో శిష్యులు రాజ్యము కొరకై ప్రభా మరి నీ వద్ద వేడుకుంటూ వచ్చినారు ప్రభా. వారి ఆలోచన వేరుగా ఉంది. అయితే ప్రభా మీరు నా సంఘమును కట్టుదురని సెలవిచ్చినావు. మీ ఆలోచన చాలా వ్యతిరేక్తంగా ఉంది. అవును తండ్రి, మీ ఆలోచన ఎంతో గొప్పది. అది మా ఊహకు మించింది, జ్ఞానానికి మించింది ప్రభా. అనేక మార్లు నేను కూడా తండ్రి పరిస్థితులు వాటి వైపు చూచి ప్రభా మరి నిరాశలో వాటన్నిటిలో ప్రభా మరి నీ గొప్పతనాన్ని గుర్తించక, నీ ఆలోచనను గుర్తెరగక ప్రభా మరి వెలుచూపు అని బట్టి ప్రభా నేను కూడా అనేకసార్లు ప్రభా దూరం అయిపోయినా ప్రభా నన్ను కూడా క్షమించండి. మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి ప్రభా. నీ యొక్క ఆలోచనను, నీ యొక్క ప్రణాళికను నేను కూడా అర్థం చేసుకున్నట్లుగా మీరు కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి, ప్రార్థనలో ప్రభా మరి కొన్ని మనవులు నీ సన్నిధానానికి తీసుకొని వస్తున్నాను. సంఘ అక్కర్ల కొరకై నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. మా సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎన్ని కుటుంబాలు వస్తున్నాయో వాటందరి కొరకే ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఎంతమంది రక్షణ లేకుండా మా సంఘానికి వస్తున్నారు ప్రభా. వారిని దయతో జ్ఞాపకం చేసుకోనండి. వారు ప్రభా మరి రక్షణ పొందినట్లుగా మీ యొక్క మారు మనసు అనుభవంలోకి రాగలుగునట్లుగా వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. ప్రభా మరి భర్తకు రక్షణ ఉంటే భార్యకు ఉండదు, భార్యకు రక్షణ ఉంటే భర్తకు ఉండదు ప్రభా. ఇటువంటి కుటుంబాలు ఎంతో మరి దుఃఖకర పరిస్థితులు గుండా వెళ్తున్నారు. వారిని జ్ఞాపకం చేసుకునండి. కుటుంబాన్నంతటినీ మీరు రక్షించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రియ తండ్రి. అలాగే మా సంఘానికి వస్తున్న యవ్వన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. వారు కూడా అందరూ మరి రక్షించబడినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. వారి యొక్క ఉద్యోగాల్లో సహాయపడుతురండి. ఉద్యోగాల కొరకు వేచి ఉన్నవారికి మీరు మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా. అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారికి చక్కటి భవిష్యత్తు మీరు అనుగ్రహించమని, మీ ప్రణాళికను నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. అలాగే ఉద్యోగ స్థలాల్లో వారి వారి స్థలాల్లో నీ కొరకు సాక్షులుగా నమ్మకమైన వారుగా వారు జీవించినట్లుగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. అలాగే సండే స్కూల్ బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి చిన్న బిడ్డను ప్రభా మీరు చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని సెలవిచ్చినారు దేవా. ఆ బిడ్డల కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్న టీచర్స్ని సిద్ధపరచండి ప్రభా. మరి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పులాగున టీచర్స్ని మీ ఆత్మతో నింపి వాడుకోరండి. మరి సండే స్కూల్లో బిడ్డలు రక్షించబడినట్లుగా, నీ ప్రేమను అర్థం చేసుకోగలిగినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. మరి అంతేకాకుండా మరి పైన కన్స్ట్రక్షన్ విషయంలో కూడా సహాయపడుతురండి ప్రభా. మరి నిర్మాణంలో మీరు ప్రభా మీరు అన్ని విషయాల్లో కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. అలాగే మా సంఘానికి ప్రభా ఎవరైతే వస్తున్నారో అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేస్తున్నా ప్రభా. వారికి పరిపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అలాగే స్కూల్స్ కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలు వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. దుష్టుడి నుండి కాపాడుతురండి. శత్రు యొక్క ఉరి నుంచి బిడ్డలను కాపాడుతురండి. మా బిడ్డలు ఎక్కడ కూడా
చెడు సాక్ష్యాన్ని తీసుకురాకుండా మంచి సాక్ష్యం కలిగి మరి వారు రక్షించబడినట్లుగా మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మరి ప్రభా ఇక్కడ ఉంటున్న జాషువా అన్న కొరకే, యూనిసక్క కొరకే ప్రార్థిస్తున్నా. వారిని దైవజనులుగా ఇక్కడ ఉంచినారు ప్రభా, వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకురండి. అన్న అక్క వారిని బలపరచండి, వారి సేవలో మీరు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. వారి బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నా ప్రభా, వారి స్టడీస్ అంతట్లో మీరే కృపను అనుగ్రహిస్తూ రండి ప్రభా, వారిని కాపాడుతూ రండి ప్రభా, నీ భద్రతలో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఇక్కడ మీ ప్రొటెక్షన్ అంతటిని మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నా ప్రభా. ఇంతవరకు మీరు చేసిన సహాయం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ నా ప్రార్థన కూడా విని జవాబిస్తారని విశ్వసిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి ఆన్లైన్లో ఉన్నటువంటి వారి కొరకు సమయం ఇవ్వబడతా ఉన్నది. దయచేసి ఆన్లైన్లో ఉన్నటువంటి వారు ప్రార్థించవలసిందిగా కోరుతా ఉన్నాం. Thanks also for the life of Naomi, who was willing to be called as Mara but not as Naomi because of the suffering that she has gone through. Lord, but in the day, Lord, you have blessed her, Lord. Like this, even in our lives, Lord, when situations, circumstances looking contrary to our expectations, Lord, beyond our understanding, Lord, your works, Lord, you're doing for us right. Thank you for that, Lord. Lord, I once again cast my burden upon Thee, all my cares upon Thee, and trust completely on Thee, for You are the Redeemer, You are the Maker, You are the Lord who has high and lofty purposes in my life, Lord. Lord, this are we pray for Bethel Church. Lord, whatever, Lord, Your purpose in establishing the testimony there, Lord, You fulfill that. And we especially pray for all the perishing souls in and around the place. Lord, many may be attracted to the cross. Lord, they may come and enjoy the divine presence. And those who are yet to born again, they may be convicted of the sins and then, Lord, repent of the sins and then be saved, Lord. Lord, we pray for Joshua and his family. Thanks for bringing them and thanks for the burden that you put in their hearts. Lord, we also pray for the children and their studies. Lord, especially as God's servant, Lord, went to Gadchiroli, be with him in his ministry and whatever purpose You took him there, fulfill that, Lord. Lord, once again, Lord, bring him safely back to us and may glorify Thy name, Lord. Lord, we pray for all the, Lord, spiritual, physical, psychological, all the needs that the family needs. Lord, we are also praying for all the believers who are gathering. Lord, many people, Lord, they're coming because of the, Lord, force of the spouses, but Lord, You speak to them so that they may come willingly and they may, Lord, worship Thee with truth and spirit, Lord. Lord, we also pray for the ministry that is happening throughout the week. Lord, church prayer, fasting prayer, Bible study, chain prayer, Lord, night prayer, Lord, sisters meeting, and the Sunday school ministry, Lord, and in due time, Lord, if it is Thine will, we also will be having youth ministry and all prayers. Lord, thanks for all these, Lord, events, but Lord, help us to prayerfully, with much burden, participate in this and take full portion and then be blessed, Lord. Lord, we once again pray for our youth, Lord, especially those who are looking for jobs, those who are looking for, Lord, life partners. Lord, You guide them
And Lord, according to thy will, their lives will be built upon you, Lord. Lord, we also pray for all the sick, suffering, and needy, Lord, especially those who are fighting with long battles. Lord, give them good health, console them, comfort them, Lord. And this hour we also remember Kadapa, God's servant Anand uncle also. Lord, he was diagnosed with pancreatic cancer. Lord, at this old age, Lord, remember thy servant, Lord, and also encourage the family to be strong in you, Lord. Lord, we once again remember my sister Shara and the baby. Lord, thanks for the improvement that you given to the baby. Lord, in due days to come, Lord, help him to grow more and gain the weight, and let every organ function for what purpose it is built, Lord. Lord, we once again pray for those who are praying for us. Lord, thanks for those brethren who is taking share in our burden. Lord, thanks for the love that you put in their hearts. Lord, thanks for, Lord, their prayers, and Lord, whatever their needs also, Lord, meet them for their glory, Lord. This hour, I commit my family, myself and Sheba. Lord, remember us, and in due time, Lord, bless us with the womb, Lord. Lord, we also, Lord, pray for those who are looking for children. Lord, bless them as well with the fruit of womb, Lord. Lord, this hour we also join with all other saints who are praying and who prayed, Lord, and we believe you are the God who can do beyond our ask and what we expect beyond that you can do. Lord, with such a great Father we have, we ask this prayer thanksgiving in Jesus' precious name. Amen. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, జీవం కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క సాయంకాల సమయంలో సంఘంతో చేరి సంఘ ప్రార్థనలు నన్ను కూడా ప్రభువా మీ సన్నిధానానికి నడిపించిన మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మీరు నమ్మదగిన దేవుడుగా ఉండి అనుదినము నీ వాత్సల్యతను కనపరుస్తూ తండ్రి, ప్రేమతో తండ్రి నన్ను భరిస్తూ వస్తున్న నీ కృపకై తండ్రి మీకు ఎంతో వందనాలు. మీరిచ్చిన రక్షణకై స్తోత్రములు ప్రభువా. నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ తండ్రి, ఉచితముగా కృప ద్వారా కలగజేస్తున్న నీ గొప్ప రక్షణకై స్తోత్రాలు తండ్రి. నువ్వు నా కొరకు ఇష్టపూర్తిగా తండ్రి ఈ భూలోకమునకు దిగివచ్చి నా కొరకు తండ్రి ఆ కల్వరి శిలువలో నా పాపమును కోసం మీరు తండ్రి బలిగావించి ప్రభువా నాయన ఆ కల్వరి శిలువలో రక్తం కార్చినారు తండ్రి. నా కొరకు శ్రమ పొందినారు, బాధపడినారు తండ్రి, నిందపడినారు, అవమానపడినారు. నా కొరకు సమస్తం భరించిన దేవుడు ప్రభువా, కేవలం నన్ను విడిపించుట కొరకే తండ్రి. ఆ ప్రశస్త రక్తమే తండ్రి నన్ను రక్షించింది, కాపాడింది తండ్రి. నన్ను అడ్డుకున్నారు ప్రభువా, నా స్థానం మీరు తీసుకున్నారు ప్రభువా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇలాగున కలువరి సిలువ బలియాగంలో నా కొరకై చనిపోయినారు, ప్రాణం పెట్టినారు తండ్రి, సమాధి చేయబడినారు. లేఖనానుసారంగా 3వ దినాన తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునొద్ద ఆసీనుడువై తండ్రి నాయన నిత్యము మానక ప్రధాన యాజకుడుగా నాకుండి తండ్రి నా కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్తవుగా మీరున్నందులకే స్తోత్రాలు తండ్రి. ఈ దినం ఈ రీతిగా మీ కృపా సింహాసనం వద్దకు నేను ధైర్యముగా రాగలిగినాను అంటది కేవలం మీరు చేసిన ఆ కలువరి శిలువ బలియాగము ద్వారా, నన్ను కడుగుట ద్వారా, మీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచబడి తండ్రి దేవుని ఎదుట మీ రక్తంతో సంధి చేసి నాయన దేవుని నీతిగా నన్ను మార్చుట ద్వారా కేవలం తండ్రి గొప్ప రక్షణ ద్వారా నీ సన్నిధికి నన్ను తీసుకుని వచ్చినారు. అందుని బట్టి స్తోత్రాలు. నా గత జీవితము తండ్రి పడిపోయిన జీవితము, పతనావస్థమైన జీవితము తండ్రి నాయన మీరు చూస్తూ ఉన్నారు తండ్రి దేవా. వాటన్నిటినీ కూడా నాయన నీ బల్ల చాటున మరుగు చేసి నన్ను దాచిపెట్టి తండ్రి నాయన నన్ను క్షమిస్తూ ప్రభా అనుదినము ప్రభా నాయన నాకు గురిని గమ్యాన్ని తండ్రి మీరు కలగజేస్తూ వస్తున్న నీ ప్రేమకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజముగా అపోస్తలుడైన తండ్రి మరి శిష్యులు
ప్రభా మీరు తండ్రి నాయన వారిని బలపరచుటలో తండ్రి వారి వెళ్తున్న పరిస్థితులను మీరు గమనించి తండ్రి నా సంఘమును నేను కట్టుదును అని తండ్రి మీరు సెలవిచ్చిన మీ మాటను బట్టి స్తోత్రాలు. బెతేల్ సంఘానికి కూడా వాగ్దానం దయచేస్తున్న మీ ప్రేమకై స్తోత్రాలు. సంఘము మీది ప్రభువా, మీరు నియమించారు, మీరు కట్టినారు, మీరు స్థాపించినారు తండ్రి నాయన. మీరు చిందించిన రక్తము ద్వారా తండ్రి నాయన ప్రభువా ఆ సువార్త ప్రకాశమానమును పరలోక రాజ్యమును ఈ భూమి మీద తండ్రి నాయన జరిగించాలని ప్రభువా సంఘమును ఏర్పాటు చేసినారు. నిజముగా తండ్రి ఆ దినాన ప్రభువా శిష్యులు వెళ్ళిన పరిస్థితులు కూడా తండ్రి ఈ దినాలలో మేము కూడా ప్రభువా అనేకమైన కలవరాల గుండా కలతల గుండా సమాధానము లేని పరిస్థితుల్లో కూడా తండ్రి నాయన అస్థిరమైన మనస్సుతో ప్రభువా తండ్రి వెనకడుగు వేస్తూ ప్రభువా విశ్వాసంలో తండ్రి నిలకడగా లేని వారముగా ఉంటూ తండ్రి ఎంతో తండ్రి బాధతోటి తండ్రి నెమ్మది లేని పరిస్థితుల్లో శోధనతో ప్రభువా తండ్రి కీడుతో ప్రభువా నాయన కలిగి ఉన్న మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభువా, మీ రక్తంతో కడగండి. మీ సంఘములో మేము ఎలాగా నాయన ఉండాలో తండ్రి నీ బాధ్యతలలో మీరిచ్చే బాధ్యతలు ప్రతి ఒక్కరితోటి ప్రభువా మీరు ప్రతి ఒక్కరికి మీరు ఒక ఉద్దేశంను కలిగి ఉన్న దేవుడు అని స్తుతిస్తూ ఉన్నాను. సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరి ఎడల వారికి మీరు నియమించిన తలాంతులు వారికి సామర్థ్యం చొప్పున పరిమాణం చొప్పున అనుగ్రహించిన విశ్వాసమును బట్టి తండ్రి మీరు నడిపించే విధానము మీ యొక్క శిరస్సు క్రిందికి మేము తండ్రి వచ్చి మాకు అప్పగించిన ప్రతి బాధ్యతను నమ్మకంగా చేయడానికి ప్రభువా మాకైతే శక్తి లేదు, మాకైతే చేత కాదు, కేవలం అజ్ఞానులమని తండ్రి నాయన ఒప్పుకొనుచు తండ్రి మీ యొక్క తండ్రి నాయన దైవికమైన నడిపింపులోనికి మేము రావాలని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. దైవాత్మతో నింపి దైవ కృపతో నింపి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అప్పగించిన పనులలో నమ్మకంగా ఉండడానికి కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. సంఘము ప్రభువా దీపస్తంభము తండ్రి మీరు నియమించిన సాక్షార్థముగా నియమించినది ప్రభువా. ఈ సాక్షార్థమైన ఈ సంఘంలో మరి మేము కూడా సాక్షులముగా ఉండి తండ్రి నీ సత్య సువార్తను చెప్పడానికి ప్రభువా తండ్రి నాయన మేము గురి యొద్దకే పరిగెట్టాలి. ఆ గురిని మేము కలిగి ఉండుటకు కృప చూపిస్తూ రండి ప్రభువా. మా నాలుకతో ఎలాంటి పాపమును మేము చేయకుండానట్లుగా తండ్రి మా మాటలు చాలా తక్కువగా ఉండునట్లుగా కృపను అనుగ్రహింపచేస్తురండి. మా మార్గములు తండ్రి చూసుకొని ప్రభువా అట్టి మార్గములలో నాయన మేము జాగ్రత్తగా నడుచునట్లుగా చేస్తురండి. మా నోటికి తండ్రి చిక్కము పెట్టుకొని ప్రభువా తండ్రి నాయన ఏమీ మాట్లాడక తండ్రి తగు మాత్రమే మాట్లాడు వారముగా ఉండునట్లు చేస్తురండి ప్రభువా. తండ్రి అందరికీ క్షేమం కలుగునట్లుగా కృపాక్షేమములు కలుగునట్లుగా మా యొక్క ప్రవర్తన అంతటినీ కూడా తండ్రి సరిచేస్తూ రమ్మని ప్రభువా మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. తండ్రి నాయన ప్రభువా ప్రతి విధమైన విచారము కానీ తండ్రి నాయన మా గుండెలో తండ్రి మండుచున్న అగ్ని కానీ ఏ విషయం చేతనైనా మేము చల్లబడక తండ్రి ఒకరికొకరము రేపబడిన వారమే తండ్రి మీ సన్నిధిలో భయంతో వణుకుతో మీ సేవను తండ్రి మేము కొనసాగించే వారముగా మీ కృపా కార్యము మా యందు జరిగింపచేస్తురండి ప్రభువా. మీ సంఘము ఎలాగ కట్టుబడాలో తండ్రి కట్టబడిన సంఘములో తండ్రి జీవం కలిగిన దేవుడు సజీవుడైన దేవునిని సేవించుటలో తండ్రి మేము తండ్రి అజాగరూకులమే కాకుండా జాగ్రత్తగా తండ్రి నాయన మేము ఒకరికొకరము తండ్రి ప్రేమ సమాధానాలతో నింపబడిన వారమై ఈ యొక్క పరిచర్యను తండ్రి బలపరచగలుగునట్లుగా తగినంత కృపను మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా తండ్రి మా అంతం ఎట్లుండదో మాకు తెలియదు ప్రభువా తండ్రి. నిజంగానే ప్రభువా ఎన్నోసార్లు తండ్రి నాయన నిరాశకు గురయ్యి వెనకడుగు వేసి ప్రభువా తండ్రి వెనుకకు జారిపోయిన వారముగా ఉంటున్నాము తండ్రి. మా కాళ్ళు జారకుండా
మా తండ్రి మా చేయి పట్టుకుని తండ్రి మమ్మల్ని లేవనెత్తి నడుపుము దేవా. తండ్రి యోబు సంగతిని తీసుకుని వచ్చినారు. యోబు యొక్క స్థితిని ప్రభా నాయన చూపించినారు. తను బూడిదలోను తండ్రి, మట్టిలోను బూడిదలోను తండ్రి తలబెట్టుకొని తండ్రి పశ్చాత్తాపడిన వాడుగా ఉన్నాడు. అలాగ దీనులమై ప్రభా మేము కూడా తండ్రి నాయన పశ్చాత్తాపంతో తండ్రి నాయన మీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని క్షమించు తండ్రి, మా యొక్క బలహీనతలు మన్నించు తండ్రి, మమ్మల్ని ఓర్చుకో తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. మా యొక్క శరీర బలహీనతల చొప్పున లేదా తండ్రి నాయన ఆయా పరిస్థితుల చొప్పున లోకానుసారముగా తండ్రి పడిపోయినప్పుడు మీరే తండ్రి మమ్మల్ని లేవనెత్తి ప్రభా తండ్రి యోగలే తండ్రి యుక్తంగా తండ్రి నాయన పలుకున్నట్లుగా యుక్తముగా మాట్లాడినట్లుగా కృపను దయచేస్తురండి ప్రభా. మీరు సజీవుడు అయిన దేవుడు తండ్రి, విమోచకుడివి, రక్షణకు ఆధారమైన దేవుడు ప్రభా. రక్షించుటకు తండ్రి క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. యోబును క్షమించిన దేవుడు, యోబు ప్రార్థన అంగీకరించిన దేవుడు. యోబు ప్రార్థన చేస్తే వారి స్నేహితులను కూడా క్షమించిన దేవుడు ప్రభా. వారు మాట్లాడిన ప్రతి మాట మీకు విరోధమైనప్పటికీ తండ్రి యోబు ప్రార్థించినప్పుడు నా సేవకుడు పలికినట్లుగా మీరు పలకలేదని తండ్రి వారిని మందలించారువే గాని వారిని ప్రభా మీరు వెళ్ళగొట్టలేదు తండ్రి. యోబు చేత ప్రార్థించినప్పుడు యోబు ప్రార్థన ఆలకించి ఆ స్నేహితులను క్షమించిన దేవుడు. అలాగున ఒకరికొకరం ప్రార్థించుకుంటూ క్షమాగుణంతో ప్రభా మీ చేత క్షమించబడిన వారమై సంఘంలో మా బాధ్యతలను సక్రమంగా మేము నెరవేర్చగలుగుటకు నీ కృప మా మీద కుమ్మరింప చేయండి. నయోమి కూడా ఎంతో బాధతో ప్రభా తండ్రి నన్ను ఇక నయోమి అని పిలవద్దు, సర్వశక్తుడైన దేవుడు నాకు అన్యాయం చేశాడని తండ్రి మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ మారాని పిలవమని చెప్పినప్పటికీ తండ్రి నాయన తన పరిస్థితిని మార్చిన దేవుడు ప్రభా. ఆ మారాను కూడా తీసివేసినావు దేవా, చేదును తీసివేసినావు. నా జీవితంలో కూడా ప్రభా చేదు ప్రవేశించింది, లోకము ప్రవేశించింది ప్రభా. లోకము శరీరము లాగింది ప్రభా. అయినా జీవాన్ని నేను కోరుకోమని చెప్పిన దేవుడవు ప్రభా. అట్టి జీవాన్ని నేను కోరుకుంటూ మీ సన్నిధిలో బ్రతకడానికి ప్రభా నాయనా నన్ను చూచి నలుగురు తండ్రి ప్రేరేపించబడినట్లుగా అట్లాగా ఒకరిని చూచి ఒకరం ప్రేరేపించబడి జీవాత్మతో కలిగి నాయన మేము బ్రతుకున్నట్లుగా చేస్తురండి ప్రభా. అలాగున తండ్రి నాయన తన అంతము ఎంత సంతోషకరమైన దాయకము తండ్రి నాయన యోబును తండ్రి నయోమిని తండ్రి తనకి మనవుడిని ప్రసాదించి 7 కుమారులున్న బలము కలిగినంత శక్తి కలిగిన దానినిగా తండ్రి మీరు చేసినారు. నిజంగా తండ్రి నువ్వు ఏమైనా చేయగలవు తండ్రి, ఏదైనా తండ్రి నాయన మీరు సమస్తము ప్రభా మీకు మీ చిత్తానుసారంగా మీరు చేయగల దేవుడు, మీకు ఇష్టమైనట్లుగా నడిపించే దేవుడు. మానవ తలంపులు మానవ ఆలోచనలు తండ్రి ఎన్నో విధాలుగా చెలరేగినప్పటికీ తండ్రి నీ చిత్త ప్రకారమే జరిగించేది, నీ చిత్త ప్రకారమే ప్రభా జరపబడేది. శత్రు సాతానుడు మమ్మల్ని ఎంతగా ప్రేరేపించినప్పటికీ వాటిని తండ్రి యేసు నామములో తండ్రి వాటిని కొట్టివేసి ప్రభా దైవ చిత్తానుసారమైన క్రియలు చేయటానికి నీ కృప మా మీద కుమ్మరింప చేస్తురండి ప్రభా. అలాగిన సంఘానికి వస్తున్న సహోదరులైన కుటుంబాలందరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రేమ కలిగిన దేవ బేతేలు తండ్రి సంఘం కోసం తండ్రి నాయన వస్తున్న ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను దేవ. సహోదరుడు తండ్రి నాయన జాషువా అన్నను ప్రభా అక్కను జ్ఞాపకం చేసుకుని వారి బిడ్డలను తండ్రి మీరు క్షేమంగాను భద్రతను తండ్రి వారికి అనుగ్రహింపజేసి వారి పరిచర్య సరిహద్దులన్నిటినీ విశాలపరుస్తురండి. బ్రదరు కరుణాకర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న బిడ్డలు ప్రభా దీవించండి, వారికి తండ్రి మంచి ఆరోగ్యమును అనుగ్రహింపజేస్తురండి. బ్రదర్ డేవిడ్ కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డల్ని తండ్రి నాయన వారి సహోదరి సారాను తండ్రి చంటి బిడ్డను ప్రభా దృష్టి ఉంచండి. ప్రేమ కలిగిన దేవా తండ్రి
చిన్న బిడ్డ మీద నీ కరుణా హస్తమును చూపిస్తూ రండి. తాకండి ప్రభా, సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. సారాన్ని కూడా ముట్టండి, తాకండి, ప్రతి గాయమును మాన్పండి ప్రభా. బిడ్డకు సంతోషమును ఆనందమును తండ్రి దేవుని సన్నిధిలో అనుగ్రహింపజేస్తురండి ప్రభా. చిన్న బిడ్డ క్షేమకరముగా ఉంచుతూ రండి ప్రభా. అలాగున షీబాకు కూడా తండ్రి ప్రభా, డేవిడ్కు షీబాకు తండ్రి ప్రభా, మీరు తండ్రి గర్భఫలమును అనుగ్రహింపచేయండి తండ్రి. మా ప్రియులు ప్రభా తండ్రి నాయన సంపూర్ణంగా బహుమానం పొందుకోగలుగుటకు నీ ఉద్దేశంలో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగున ప్రభా బ్రదర్ ఇంద్రకుమార్ బ్రదర్ను తండ్రి కుటుంబాన్ని దీవించండి ప్రభా. పరిచర్యలో మీరు వాడుకుంటున్నారు తండ్రి, మరింతగా ఫలింపులోనికి తీసుకుని రండి. మీ దాసుని తండ్రి నాయన ఆయా పరిచర్యలో తండ్రి మీరు తండ్రి మరి నాయన మరి నైపుణ్యంతో ప్రభా నాయన నేర్పుతో ప్రభా పనిలో మీరే వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభా. సహోదరుడు తండ్రి మరి దిలీప్ కుమార్ను తండ్రి నాయన ప్రభా, సహోదరిని బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా వారు చేస్తున్న పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగున తండ్రి బేతేల్ సంఘంలో ప్రభా మా ప్రియులు తండ్రి ఆయా బాధ్యతలు చేపట్టి తండ్రి క్రమంగా తండ్రి ఎవరి పని చొప్పున వారు తండ్రి నాయన మరి జరిగించుటలో నెమ్మది సమాధానంతో కృపలో తండ్రి మీరు కృప చూపించండి ప్రభా. మేమందరం కూడా ఒక్క శరీరములో సంఘములో అంగములుగా ఉన్నాం కనుక సోదర భావంతో ప్రభా తండ్రి ప్రేమతో మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఆయన సంఘాన్ని ఆయన కట్టుకుంటున్నాడు. ఆ కట్టుకునే విధానంలో మేమెవరం కూడా మా ప్రభువుకు వ్యతిరేకంగా వెళ్ళకుండా మా ప్రభువు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకొని దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి మేమందరము వచ్చి పశ్చాత్తాపంతో తండ్రి నాయన ప్రాయశ్చిత్తంతో ప్రభా మీ సన్నిధిలో అడిగిన వెంటనే సమస్తమును మీరు దయచేసే దేవుడు తండ్రి. నాయన ఈ బేతేల్కు ప్రభా రెంట్ అధికమైనప్పటికీ అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యపరిచే దేవుడవు నీవు ప్రభా తండ్రి. సంగతులు కూడా సమాధానపరిచే దేవుడవు ప్రభా తండ్రి. పైన తండ్రి నాయన షెడ్ తండ్రి ఆ యొక్క నిర్మాణ పనులు ప్రభా జరిగించుటకు మీరు నాయన ఇష్టపడిన దేవుడు. వాటికి ఆర్థిక వనరులు కూడా మీరు సమకూరుస్తారని నమ్ముతున్నాను ప్రభా. సమస్తమును సాధ్యం చేసి జరిగించండి. అలాగున సంఘము తండ్రి ఏమాత్రం కూడా తండ్రి భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ మరలా ఏక భావంతో మేమందరం కలిసి ఒక కుటుంబముగా కొనసాగుటలో కృపను దయచేస్తూ రండి ప్రభా. వార కార్యక్రమాలన్నిటిలో కూడా తండ్రి మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభా పాల్గొని తండ్రి నాయన మీకు మహిమను తెచ్చేవారముగా మిమ్మల్ని మహిమపరిచే వారముగా తండ్రి నాయన నీ సాక్షార్థమై ఈ భూమి మీద అప్పగించిన పనిని నమ్మకంగా చేయగలగటకు బలా నమ్మకమైన మంచి దాసుడని మెప్పు ఘనతను మీ దగ్గర నుంచి మేము పొందేవారముగా చేస్తురండి ప్రభా. ఆరాధన పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంగీత వాయిద్యాలు వాయించే తండ్రి బ్రదర్స్ను జ్ఞాపకం చేసుకోండి. లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చే బ్రదర్స్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి జ్ఞానమును తండ్రి అనుగ్రహింప చేస్తురండి. అలాగున వర్తమానం ఇచ్చి మీ దాసుల్ని బలపరుస్తురండి. అలాగున తండ్రి ఆరాధన వర్తమానంలోను బలవర్తమానంలోను తండ్రి నీ కృపను మెండుగా కుమ్మరింపజేస్తురండి. అలాగున ప్రభువా తండ్రి నాయన మరి ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా కృప చూపిస్తురండి. యోగ్యంగా తండ్రి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని తండ్రి నీ బలలో చేయడానికి యోగ్యంగా చేస్తురండి. సండే స్కూల్ పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. సండే స్కూల్ బిడ్డల్ని చిన్న బిడ్డలు ప్రభా నాయన బిగినర్స్ నుంచి ఉన్నారు తండ్రి. చిన్ననాడే తండ్రి దేవుణ్ణి తెలుసుకున్నటకు జ్ఞానం ఇవ్వండి ప్రభా. వారు జ్ఞానాత్మ కలిగిన హృదయం వారికి దయచేయండి ప్రభా. మా బిడ్డలు తండ్రి నాయన ఈ లోకంలో కలిసిపోకుండా ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలని మీరు ఇష్టపడినారు గనుక చిన్ననాడే తండ్రి వారు ఆ హద్దులను తండ్రి వారికి నియమించి దానిలోనే వారు పెరుగునట్లుగా
తండ్రి దైవికముగాను, పరిశుద్ధముగాను, నీతిగాను, నిజాయితీగాను వారి చదువులలో తండ్రి నాయన తండ్రి మరి ఉన్నతమైన స్థానాలలో ఉండునట్లుగా ప్రభా నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ రండి ప్రభా. సండే స్కూల్ టీచర్స్ కూడా దైవికమైన మీ ఆత్మను అనుగ్రహింపజేస్తూ రండి ప్రభా. తండ్రి మీ చేతికి అప్పగించుకుంటున్నాం, ఎందుకంటే బలహీనులం ప్రభా, ఏమీ చేతగాని వారము. మీరే ప్రభా మాట్లాడి నీ బిడ్డలకు కావాల్సినది ప్రభా మీరు అనుగ్రహింపజేస్తురండి. అలాగున సంఘ ప్రార్థనలోను భారంతో ప్రార్థించుటకు కృప దయచేస్తురండి. అలాగే బైబిల్ స్టడీలోను తండ్రి నాయన మరి వాక్యపు అధ్యయనంలో తండ్రి ప్రతిదీ నేర్చుకోగలుగుటకు నీ కృప మా మీద కుమ్మరింప చేయండి. దేవ సహోదరుల కూడికలో కన్నీటితో తండ్రి మా కుటుంబాల కోసం విలపించుటకు కృప దయచేయండి ప్రభా. తండ్రి ప్రతి కన్నీరుపు చుక్క తండ్రి నీ బుడ్డిలో తండ్రి మరి దాచిపెట్టే దేవుడవు ప్రభా. అలాగున తండ్రి నాయన మా బిడ్డల కోసం, మా కుటుంబాల కోసం, సంఘం కోసం, నశించిపోయే ఆత్మల కోసం విలపించినట్లుగా చేస్తురండి. సంఘము నానాటికి వృద్ధి చెందినట్లుగా, అనుదినము తండ్రి సేవకులు చేర్చబడినట్లుగా తండ్రి నీ కృపా వాక్యము సమృద్ధిగా అక్కడ నుండి వెదజల్లబడినట్లుగా చేస్తురండి ప్రభా. నీ మందిరాన్ని ఆకర్షించి అనేకులు రాగలుగునట్లుగా, అందరికీ ఆశ్రయపురముగా తండ్రి బేతేలును ప్రభా సిద్ధపరుస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాబో దినాలలో సువార్త కూడికలుగా అని తండ్రి, అలాగున కృతజ్ఞతా కూడికలు గాని తండ్రి, మరి ప్రత్యేకమైన కూడికలు గాని ప్రభా అలాగున జరిపించబడుటలో తండ్రి, కాన్వకేషన్లు తండ్రి నాయన అలాగున తండ్రి యవనస్తుల కూడికలు జరిపించటంలో తండ్రి నాయన ప్రణాళికను మీరు అనుగ్రహింపజేస్తురండి ప్రభా. నీ దైవాత్మతో నింపుతూ రండి ప్రభా. ఇలాగున ప్రతి విషయంలో తండ్రి నాయన పేరు పేరున ఒక్కొక్కరిని యవన బిడ్డలు ప్రభా వారు పనిచేసే చోట్లలో సాక్ష్యముగా నిలబడుటకు ప్రభా నీ సువార్తను వారు అందించేటట్లుగా తండ్రి వారు ఉండగలుగుటకు కృప దయచేస్తురండి. వారి చదువుల్లో గాని తండ్రి బిడ్డలు వారి వివాహాలలో గాని తండ్రి మెండగా తండ్రి జీవిత భాగస్వామిని, సాటి అయిన సహకారిని ప్రతి బిడ్డకు మీరు సమకూరుస్తూ రండి ప్రభా. పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభా. అలాగున ఇంకా తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్న మా సహోదర సహోదరులు వారికి ఆ బలహీనతల నుండి విడిపించి మంచి ఆరోగ్యంను దయచేస్తూ రండి ప్రభా. ఇలాగున బేతేల్ సంఘంలో ప్రతి వారు కూడా తండ్రి నాయన ఎవ్వరు కూడా తండ్రి తక్కువ గాని ఎక్కువ గాని కాకుండా క్రీస్తు యేసులో అందరూ సమానులని తండ్రి నాయన ఒకరికంటే ఒకరు ఘనులని ఎంచుకొని ప్రభా మేము గౌరవించు సన్మానిస్తూ ప్రభా నీ ప్రేమను పొందుకోవటంలో తండ్రి మాకు సంపూర్ణంగా తండ్రి మీ జ్ఞానాత్మను అనుగ్రహింపజేస్తురండి ప్రభా. అలాగున ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే తండ్రి వారి యొక్క ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో అట్టి వారిని దర్శించండి. కృంగిన వారిని లేవనెత్తు దేవుడవు ప్రభా. నలిగిన మనస్సును తండ్రి నాయన చూచే దేవుడవు ప్రభా. అట్టి వారిని బీదలను, అనాథులైన బిడ్డలు ప్రభా, మరి విధవరాండ్రైన స్త్రీలను తండ్రి దర్శిస్తూ రండి. వారికి తల్లిదండ్రి నీవై ఉండి ప్రభా సమృద్ధిగా వారికి ప్రభా కావలసినవి సమకూరుస్తూ రండి ప్రభా. నా దేవుడు తండ్రి నాయన మరి బీదలను ఆశ్రయించి తండ్రి బీదలను హక్కునకు చేర్చుకునే దేవుడు తండ్రి, బీదలకు స్వార్థను ప్రకటించుటకు దిగి వచ్చిన దేవుడో ప్రభా. మేము కూడా కార్యము తండ్రి మీరిచ్చిన బాధ్యతను తండ్రి మేము చెప్పుటకు ఆ వారిని చేర్చుకున్నటకు గృహంలో నీ కృప తండ్రి మెండుగా కుమ్మరింపజేస్తురండి నాయన. కాడుగుడి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న జనాలలో ప్రజలలో తండ్రి అనేకులు ప్రభా ఇంకా నశించిపోకుండా వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే తండ్రి భయంతో దాగి ఉన్నారో అట్టి వారిని లేవనెత్తుతురండి, ధైర్యాన్ని ఇవ్వండి, నీ ఇంటికి నడిపింప చేస్తురండి ప్రభా. లాగున నీ కృప తండ్రి వారి మీద కుమ్మరించండి. ఈ యొక్క బిల్డింగ్ని ఇచ్చిన ఓనర్ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపింప చేస్తురండి. వారిని తండ్రి ఆశీర్వదించండి. అలాగున ప్రభా సమస్త విషయాలు తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను దేవా. ఇంకా తండ్రి మరి యవనస్తుల కూడికలో కూడా బిడ్డలు నేర్చుకుని తండ్రి ఫలభరితమైన తండ్రి మరి రాబో దినాలలో వారు ఒక తండ్రి నాయన ఒక సువార్థికులుగాను తండ్రి మరి ప్రవక్తలుగాను తండ్రి పరిచారకులుగాను తండ్రి వారు
లేపబడినట్లుగా సేవకుల ఆత్మను వారికి అనుగ్రహింపజేస్తురండి ప్రభా. ఇలాగున విస్తరించి ఫలించి తండ్రి మీకు మహిమను తెచ్చేవారముగా, మంచి ఫలము బేతేలులో ఫలములు కలిగిన వారముగా తండ్రి, మా తండ్రి పరలోకపు తండ్రి బహుగా సంతోషించినట్లుగా మా మీద నీ కృపా వరములు కుమ్మరింప చేయమని సమస్తం ప్రభా నీ చేతికి సమర్పించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున స్తుతించి మీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమల ప్రభా, కృపల తండ్రి, ప్రభా నీ కృపను ప్రేమను బట్టి ఈ సాయంకాలం ప్రభా సంఘ ప్రార్థనకు మమ్మల్ని సమకూర్చినటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభా. ఏదైతే మీ సన్నిధిలో ప్రభా మేము ప్రార్థిస్తూ వచ్చినామో వాటిని అన్నిటినీ ప్రభా విశ్వాసంతో చేపడుతూ ఉన్నాం ప్రభా. మీరు అంగీకరించినారని మేము విశ్వసిస్తూ ఉన్నాం ప్రభా. కనికరించండి ప్రభా. ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను ప్రభా మీ యొక్క కనికరంతోనూ కృపతోనూ ప్రభా ఎంతైనా వాటికి జవాబును సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా సంఘ పక్షాన ప్రభా ఈ బెతేలు యొక్క సంఘము మరి ఈ యొక్క ప్రాంతంలో మీరు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. ఏ ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ వచ్చినారో ఆ ఉద్దేశాన్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. సంఘ పక్షాన మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రభా నా సంఘమును నేను కట్టుదును అని ప్రభా మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభా. ఈ సంఘాన్ని మీరే కట్టండి. మీ జ్ఞానము, మీ ఆలోచన, మీ నడిపింపు, మీ శక్తి ప్రభా, మీ ఆత్మ యొక్క నడిపింపు వీటన్నిటి ద్వారా సంఘాన్ని మీరు కట్టుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి సంఘం యొక్క మరి ఈ యొక్క చుట్టుపక్కల అనేక మంది రక్షణ లేనటువంటి వారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఉంటుండగా వారి దగ్గరికి సువార్త వెళ్ళుటకు మీరే ప్రభా ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది సంఘానికి తీసుకుని రండి. వారు మరి నూతనమైనటువంటి ఆత్మలను అనుగ్రహించండి. వచ్చినటువంటి వారు స్థిరపరచబడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభా, ప్రతి కుటుంబము పేరు పేరున ప్రభా మేము జ్ఞాపం చేసుకుంటా ఉన్నాం. వారిని మీ కృపలో జ్ఞాపం చేసుకునండి, ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయమును మీరు ఎరిగినటువంటి దేవుడు. వారి అవసరతలు, అక్కరలు, ఆలోచనలు, తలంపులు, మరి వారు వెళ్ళేటువంటి పరిస్థితులు అన్నింటినీ మీరు ప్రభా ఎంతో లోతైనటువంటి విధానంలో చూసేటువంటి దేవుడే ఉంటుండగా ప్రభా కనికరించండి, కృప చూపించండి. వారి అక్కర్లు, అవసరతలు ఎంతైనా ప్రభా మీ మహిమలో తీర్చుమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా సంఘము ప్రభా మీ యొక్క రాకడలో ఎత్తబడేటువంటి సంఘముగా మేమందరం ఆత్మీయమైనటువంటి క్షేమము, అభివృద్ధిలోనికి ప్రభా దినదినము కొనసాగునట్లుగా ఎంతైనా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఎవరైతే అనారోగ్య పరిస్థితులు గుండా ఉంటున్నారో వారందరినీ ప్రభా మీరు కృపలో జ్ఞాపం చేసుకునండి. మంచి ఆరోగ్యము, స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గదినాలో మరి డేవిడ్ బ్రదర్ వారి సిస్టర్ విషయంలో కూడా మీరు చేసినటువంటి సహాయంకి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇంకను ప్రభా తల్లి బిడ్డను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంలోనికి మీరు తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. అలాగే మా సంఘంలో ఎవరైతే ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర పరిస్థితుల గుండా వెళ్తున్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే యవనస్తులు ఉంటున్నారు, ఉద్యోగ బాధ్యతలో కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. ఎవరైతే ఉద్యోగాలు లేనటువంటి వారు ఉంటున్నారో వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా. వివాహాల విషయంలో కూడా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మంచి దైవికమైనటువంటి కుటుంబాలుగా మీరే వారిని కట్టుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపించండి ప్రభా. అలాగే సంఘ వార కూడికలు, మరి కార్యక్రమాలు వీటన్నిటిలో ప్రభా మీ కృపను, మీ జ్ఞానమును, మీ యొక్క మరి ఆలోచన చేత ఇది కట్టుమని ప్రార్థిస్తున్నాం. అన్నింటినీ మీరే ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే సంఘ అవసరతల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. పైన మరి షెడ్ కొరకు, మరి కిచెన్ కొరకు, అలాగే సండే స్కూల్ రూమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వాటన్నిటిని మీ జ్ఞానంతో ప్రభా ఎంతైనా మీ సహాయంతో వాటిని కట్టునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవసరత, అక్కర మీరు ఎరిగినటువంటి దేవుడై ఉంటుండగా మీరే మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఎంతైనా మరి ప్రభా ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఉంటున్నాయి ప్రభా. మరి అన్నిటినీ
ప్రభా మీరు ఎరిగినటువంటి దేవుడు ఉంటుండగా మీరే ప్రభా సహాయం చేసి వాటన్నిటినీ మరి మీ మహిమలో తీర్చుమని ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క సత్రద్ అన్న విషయంలో కూడా కృప చూపించండి. అన్న కుటుంబము మరి బెంగళూరు ప్రాంతంలో పరిచర్యను జరిగిస్తూ ఉంటుండగా అన్నకు కావాల్సినటువంటి కృపను అనుగ్రహించండి. మరి అన్న కుటుంబాన్ని మీరు ఎంతైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా బేతేలు సంఘంలో ఉన్నటువంటి రెస్పాన్సిబుల్ బ్రదర్స్ కుటుంబాలను కూడా మీరు ఎంతైనా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి పిల్లలను కూడా మీరు జ్ఞానం చేసుకొని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. చదువులు ఉద్యోగాలలో కావాల్సినటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ప్రభా జాషువా అన్న అక్క కూడా ప్రభా ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి తీసుకుని వచ్చినారో ఆ ఉద్దేశాన్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మరి అన్నకు అక్కకు కావాల్సినటువంటి కృపను జ్ఞానమును మరి బలమును శక్తిని మీరు ఎంతైనా అనుగ్రహించి సంఘమును కట్టుటలో ప్రభా మీరు వారిని బలమైనటువంటి పాత్రలుగా ఎంతైనా రానున్న దినాల్లో వినియోగించుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. పిల్లలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. చదువుల్లో కావాల్సిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే జాషువా అన్న కూడా మహారాష్ట్ర మినిస్ట్రీ కొరకు వెళ్ళినాడని మేము వింటూ ఉన్నాం. ప్రభా మరి అన్న పరిచర్యలో కావాల్సిన కృప అనుగ్రహించండి. ప్రయాణాలలో క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని అనుగ్రహించండి. మా మధ్యకు మరి క్షేమకరంగా నన్ను తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ సాయంకాలం బేతేలు కడుగొడి సంఘంగా సంఘ ప్రార్థనలో ప్రభా మా యొక్క అవసరతలు అక్కర్లు మనవులు మీ సన్నిధిలో మరి మేము ప్రార్థించుటకు సంఘముగా మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయానికై తరుణానికై మీకు వందనము చెల్లిస్తూ మరి మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ స్తుతి ప్రార్థన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్.